గుంటూరు ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే రికార్డు స్థాయిలో ఆస్తులు ఉన్నట్లు తన అఫిడవిట్లో ప్రకటించారు. బహుశా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఎంతో మంది నామినేషన్లు నేతలు దాఖలు చేశారు, కానీ ఇప్పటి వరకు ఏ స్థాయిలో ఆస్తుల విలువను ప్రకటించలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికాలో స్థిరపడిన ఏపీ వైద్యుడు. గుంటూరు జిల్లాలో పుట్టిన చంద్రశేఖర్ ఎంబీబీఎస్ వరకు ఇండియాలోనే చదువుకున్నారు. అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం చేస్తూ అక్కడే మెడికల్ ఫీల్డ్లో స్థిరపడ్డారు. యూ వరల్డ్ పేరుతో అమెరికాలో మెడికల్ ఎంట్రన్స్ ప్రిపేర్ అయ్యి విద్యార్థుల కోసం ఆన్లైన్ ఎడ్యుకేషన్ కంపెనీ ప్రారంభించారు. దీంతో పాటు ఇతర వ్యాపారాలు ఉన్నాయి. ఆర్థికంగా శ్రీమంతుడు కూడా. అయితే సొంత ప్రాంతానికి ఏదో చేయాలన్న తలంపుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సుదీర్ఘకాలం చంద్రశేఖర్ అమెరికాలో ఉన్న తెలుగు భాషను స్పష్టంగా మాట్లాడగలరు. దేశ రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉంది. అందుకే తెలుగుదేశం పార్టీలో చేరి గుంటూరు ఎంపీ టికెట్ను పొందారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన గల్లా జయదేవ్ను గెలుపొందారు. ఇటీవలే ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించారు. ఇక ఆయన స్థానంలో చంద్రశేఖర్ను చంద్రబాబు ఎంపిక చేయడం విశేషం. ఇక ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఆయా పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల నామినేషన్ పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి అభ్యర్థుల అఫిడవిట్లో ఇచ్చినటువంటి ఆస్తులు ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే గుంటూరు పార్లమెంటుకి సంబంధించినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ డాక్టర్ చంద్రశేఖర్ ఇచ్చినటువంటి అఫిడవిట్లో దాదాపు 5,000 కోట్ల రూపాయల పైచిలుకు కూడా అఫిడవిట్లో ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందరికీ ఒక ఆశ్చర్యకరమైన న్యూస్గా ఇది చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా ఈ న్యూస్ వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 5,000 కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు? ఇది ఇప్పుడు ప్రస్తుతం అటు దేశంలోనూ రాష్ట్రంలోనూ ఒక సంచలన న్యూస్గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు పెమ్మసాని చంద్రశేఖర్ సొంతూరు ఏడి? మన ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి కూడా బుర్రుపాలెం గ్రామంలో జన్మించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ఉన్నటువంటి సొంత ఊరిలో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సొంత ఊరు అని చెప్పుకోవచ్చు. అయితే పెమ్మసాని చంద్రశేఖర్ తండ్రి మాత్రం నరసరావుపేటకు సంబంధించి పల్నాడు జిల్లా నరసరావుపేటలో కూడా నివసించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయన మొదటి నుంచి పెద్ద ఆస్తులు కూడినటువంటి ఫ్యామిలీ కాదని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక చిన్న మాధురి హోటల్ అని నడిపినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయన ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత కూడా మరి ఆయన హోటల్ అమ్ముకొని 5 లక్షల రూపాయలతో ఆయన్ని అమెరికా పంపించినటువంటి సందర్భం అయితే మనకి తెలుసు. అయితే ఆయన ఇప్పుడు ప్రస్తుతం దేశంలోనే ఉన్నతమైన ఆస్తుపరుడిగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే అమెరికాలో చదివినటువంటి నేపథ్యంలో అటు అమెరికాలో సొంత కంపెనీలు స్థాపించినటువంటి నేపథ్యంలో ఆస్తులకు కూడబెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం వైట్ మనీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో అఫిడవిట్లో ఇచ్చాడంటే ఖచ్చితంగా అది డాలర్స్ రూపంలో వచ్చినటువంటి మనీ కాబట్టే ప్రతి రూపాయి కూడా ఆయన అఫిడవిట్లో పొందుపరిచినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి అంశం కాకపోయినా ప్రస్తుతం అంత పెద్ద మొత్తంలో అమౌంట్ చూపించినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రస్తుతం అటు సోషల్ మీడియాలోగాను అటు పూర్తిగా కూడా మరి ఒక న్యూస్గా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది. పెమ్మసాని చంద్రశేఖర్ గత 5 ఏళ్ల క్రితమే టీడీపీలో ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీ నుంచి అటు నరసరావుపేట పార్లమెంటుకి సంబంధించి పోటీ చేస్తాడని ఒక ఊహాగానాలు వినిపించినటువంటి నేపథ్యంలో ఏదైతే పెమ్మసాని చంద్రశేఖర్ సంబంధించినటువంటి ట్రస్ట్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే పెమ్మసాని చంద్రశేఖర్ ఏదైతే మరి గల్లా జయదేవ్ రాజకీయాలకు పూర్తిగా కూడా ఫుల్ స్టాప్ పెట్టినటువంటి నేపథ్యంలో కూడా గల్లా జయదేవ్ ప్లేస్లో మరి పెమ్మసాని చంద్రశేఖర్ భర్తీ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకు వెళ్తున్నటువంటి నేపథ్యం
నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య ఏదైతే తెనాలి పొన్నూరుకు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేపథ్యంలో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ రానున్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఆస్తులు కాకుండా కూడా మరి పార్టీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బలోపేతం చేస్తూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా ఇప్పుడు అఫిడవిట్లో ఇచ్చినటువంటి 5,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనపడుతుందని చెప్పుకోవచ్చు.